ప్రస్తుతం కాశ్మీర్లో ముస్లింలు మెజారిటీగా ఉన్నారు. కానీ కాశ్మీర్లో ఒకప్పుడు హిందువుల జనాభా మాత్రమే ఉండేదని తెలుసా? ఆ పాలకుడు కూడా హిందువే. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ముస్లింలు ఇక్కడికి ఎక్కడి నుండి వచ్చారు? కాశ్మీర్ను పాలించిన మొదటి ముస్లిం పాలకుడు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి మనం గతంలోని 700 పేజీలను తిరగేయాలి. కొన్ని సంవత్సరాల క్రితం కాశ్మీర్లో సహదేవ్ అనే హిందూ రాజు ఉండేవాడు. అతనికి తన ప్రజల గురించి గాని, ప్రభుత్వాన్ని నడపడంపై గాని ఆసక్తి ఉండేది కాదు. చాలా బలహీనమైన పాలకుడు. అతని ప్రధానమంత్రి, సైన్యాధిపతి అయిన రామచంద్రుడు సహదేవ్ పేరు మీద పరిపాలించేవాడు. రామచంద్ర కుమార్తె చాలా అందమైన, తెలివైనది. ఆమె పేరు కోట. ఈమె తండ్రికి పాలనా సహకారిగా ఉండేది. ప్రిన్స్ రించెన్ కాశ్మీర్. ఒకరోజు టిబెటన్ యువరాజు రించెన్ కాశ్మీర్కు వందలాది మంది సాయుధ సైనికులతో వస్తాడు. తన తండ్రి అంతర్యుద్ధంలో చనిపోయాడని, తాను జోజిలా పాస్ నుండి తన ప్రాణాలను కాపాడుకుని ఇక్కడికి చేరుకున్నాను అని రామచంద్రకు చెబుతాడు. రించెన్కు రామచంద్ర కాశ్మీర్లో ఆశ్రయం కల్పిస్తాడు. హిందూ మెజారిటీ, కాశ్మీర్ ముస్లిం మెజారిటీగా మారిన కథ ఇక్కడ మొదలు. కాశ్మీర్ ప్రపంచవ్యాప్తంగా కుంకుమ తోటగా ప్రసిద్ధి చెందింది. ఎవరూ దీని అందాన్ని మాటల్లో వర్ణించలేరు. కాని ఈ కాశ్మీర్ అందం దానికి శత్రువు కూడా అనేది నిజం. జమ్మూ కాశ్మీర్ పై మంగోల్ కమాండర్ దాడి చేశాడు. ప్రసిద్ధ కాశ్మీరీ చరిత్రకారుడు పృథ్వీనాథ్ కౌల్ బంజాయ్ తన ఎ హిస్టరీ ఆఫ్ కాశ్మీర్ పుస్తకంలో జుల్చు అనే మంగోల్ కమాండర్ కాశ్మీర్ పై దాడి చేశాడని వ్రాశాడు. అయితే రాజు సహదేవ్ యుద్ధం చేయకుండా కిష్త్వార్కు పారిపోయాడు. జుల్చు కాశ్మీర్లో 8 నెలల పాటు తీవ్ర విధ్వంసం సృష్టించింది. కాని అతను తన సైన్యంతో సహా తిరిగి వస్తున్నప్పుడు దివాసర్ పరగణ శిఖరం దగ్గర మంచు తుఫానులో చిక్కుకుంటాడు. రించెన్ రామచంద్ర హత్య. ఈ సంఘటన తర్వాత కాశ్మీర్ను సహదేవుడి ప్రధాన మంత్రి అయిన రామచంద్రుడు నేరుగా పాలించాడు. టిబెటన్ శరణార్థి యువరాజు రించెన్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తిరుగుబాటు చేశాడు. రామచంద్రుడిని చంపిన తరువాత అతను కాశ్మీర్ సింహాసనంపై కూర్చున్నాడు. అతను రామచంద్ర కుమార్తె కోటాను వివాహం చేసుకుంటానని ప్రతిపాదిస్తాడు. కాని ఆమె తన తండ్రి హంతకుడిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడదు. రించెన్ ముస్లిం అయ్యాడు. చాలా ఒప్పించిన తర్వాత కోటా చివరకు రించెన్ రాణి కావడానికి అంగీకరించింది. రించెన్ తనను తాను బౌద్ధ లామాగా భావించుకున్నాడు. క్వీన్ కోటా అతన్ని హిందువుగా మార్చాలని కోరుకుంది. అయితే అతను ఇస్లాం మతంలోకి మారాడు. ఆ విధంగా కాశ్మీర్కు మొదటి ముస్లిం పాలకుడు అయ్యాడు. రించెన్ సుల్తాన్ సదర్ ఉద్ దిన్ అనే ఇస్లామిక్ పేరును స్వీకరించి కాశ్మీర్ను ముస్లింగా పరిపాలించడం ప్రారంభించాడు. రించెన్ ఇస్లాం స్వీకరించిన తర్వాత కాశ్మీర్లో మత మార్పిడి అనే నీచమైన ఆట ప్రారంభమైంది.